ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యి 4% మతం ఆధారంగా ఏర్పడ్డ ముస్లింలకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్ల రద్దుకు మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. గతంలో కూడా అమిత్ షా లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ముస్లింలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను రద్దు చేస్తామని వారు పదే పదే చెప్తా ఉన్నారు. ఇక్కడ మైనారిటీ రైట్స్ ఫోరం ఆర్గనైజేషన్స్ తరఫు నుంచి మేము ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకుంటా ఉన్నాం. ముస్లింలకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్ ఎక్కడా కూడా మతం ఆధారంగా ఏర్పాటైనటువంటి రిజర్వేషన్ కాదు. అప్పటి సచార్ కమిటీ నివేదిక సిఫార్సు మేరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 4% రిజర్వేషన్లని ఏర్పాటు చేసింది. మతం ఆధారంగా ఎక్కడా కూడా ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఇది ముస్లిం సమాజంలోని వెనుకబాటుతనాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే 4% రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ విషయం గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ విషయం మీకు తెలీదు అని మేము అనుకోవడం లేదు. ఈ విషయం మీకు తెలిసినప్పటికీ మీకు ఒక విద్వేష భావం ఉంది కాబట్టి ఆ విద్వేష భావాన్ని వెదజల్లుకోవాలి కాబట్టి మీరు ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పేసి మైనారిటీ రైట్స్ ఫోరం ఆర్గనైజేషన్స్తో పాటు ముస్లిం సమాజం కూడా భావిస్తూ ఉంది. సో ముస్లింలకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్ మతం ఆధారంగా ఏర్పడ్డది కాదు. అప్పటి సచార్ కమిటీ సిఫార్సు మేరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 4% రిజర్వేషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ రిజర్వేషన్కి సంబంధించిన విషయం కోర్టులో ఉంది. కొంతమంది మేధావులు 4% రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ అంశాన్ని కోర్టుకు వేశారు. నంబర్ 1. నంబర్ 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా పరిగణించబడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలకు ఆ పార్టీ అధినేతలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆ పార్టీలలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకి, ఆ పార్టీ కార్యకర్తలకి, ఆ పార్టీ సానుభూతి పరులకి మైనారిటీ రైట్స్ ఫోరం ఆర్గనైజేషన్ తరఫు నుంచి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. బీజేపీ 4% రిజర్వేషన్లని రద్దు చేస్తామన్న వ్యాఖ్యలకి మీరు అనుకూలమా, వ్యతిరేకమా? మీ స్పష్టమైన వైఖరిని మీరు చెప్పాలి. చెప్పిన తర్వాతే ఓటు అడగాలి. అలా చెప్పకపోతే మీకు ఓటు అడిగే అర్హత లేదు. దయచేసి ముస్లింలకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్ మతం ఆధారంగా ఏర్పడ్డ రిజర్వేషన్ అని మీరు భావిస్తూ ఉన్నారా? లేదు, సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆ నివేదికని బేస్ చేసుకొని 4% రిజర్వేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారా? ఈ విషయాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలలో ఉన్నటువంటి నాయకులు, పెద్దలు, ఆ పార్టీ అధినేతలు స్పష్టం చేసినే ముస్లింలకు ఓటు అడగాలని చెప్పేసి మైనారిటీ రైట్స్ ఫోరం ఆర్గనైజేషన్స్ తరఫు నుంచి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ చెప్తున్నటువంటి 4% రిజర్వేషన్ల రద్దుకు అనుకూలమా, వ్యతిరేకమా? ముసుగులో గుద్దులాట లేకుండా మీ అభిప్రాయాన్ని సూటిగా స్పష్టంగా తెలియజేయండి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూనే మౌలానా అబుల్ కలాం ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ స్కాలర్షిప్ రద్దు చేశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూనే బేగం హజరత్ మహల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ద్వారా రావాల్సినటువంటి స్కాలర్షిప్ని రద్దు చేశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూనే 4% రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తామంటారు. ఇంకో పక్క ముస్లింలలో వెనుకబాటుతనం ఉంది, ముస్లింలలో విద్య తక్కువ ఉంది, అది పెంపొందించాలంటే మేమే రావాలి అంటారు. ఇంకో పక్క మీరే రద్దు చేస్తారు. ఈ ప్రధాన ప్రతిపక్ష, అధికార పక్ష, రాష్ట్రానికి సంబంధించిన పార్టీల పెద్దలు,